కొందరు కారణ జన్ములు. అలాంటి వారిలో రామోజీరావు గారు ఒకరు. వారితో ఉన్న అనుబంధం, వారితో ఉన్న పరిచయాలు జీవితాంతం గుర్తుండే విధంగా ఉంటాయి. ఒక మేధావి. వారు చిన్నప్పుడు చాలా మితవాదిగా సింపుల్ లైఫ్తో ఒక సైకిల్ మీద జీవితాన్ని గడిపిన వారు. అలాంటి వారు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పడ్డాడు. అది ఎంత కృషి చేసింటే కానీ ఆ మంచి పేరు రాదన్నమాట. అటువంటి పేరు రాదు. మీడియా సంస్థలు స్థాపించి విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, మరి అలాగే చిన్న వ్యాపారస్తులకు, చిన్న పారిశ్రామికవేత్తలకు, వధూవరులకు, మరి రాజకీయ చైతన్యం తెచ్చే దాంట్లో కానీ అన్నిట్లోనూ ఒక ముందుండి తెలుగు ప్రజలకు సేవ చేయటంలో పేరు పొందారు. ఒక కలంతో దేశాల ఆధిపత్యాన్ని కోల్పోయే విధంగాను, దేశాల ఆధిపత్యం వచ్చే విధంగాను ఒక కలంతో చేయొచ్చని మనం చదివే ఉంటాం. అటువంటి కెపాసిటీ, అటువంటి శక్తి ఉండేవారు రామోజీరావు గారు. మరి అలాంటి వారు మనతో లేరు. ఆయన ఆశయాలు మనతో ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు, ఆయన ప్రజలకు చేసిన మేలుని మనం మరవకుండా, మనం కూడా ఆయన చేసిన పనిలో కొన్నో గొప్ప పనులను గుర్తుంచుకొని ముందుకు పోతే మనం కూడా గుర్తింపు పొందే వాళ్ళు అవుతాము. ఇంకో గొప్ప విషయం అంటే, నాకు 40 సంవత్సరాలుగా పరిచయం ఉన్నా, అప్పుడప్పుడు కలిసినా, ఏమి చెప్పినా ఆయన చక్కగా వినటం, దాంట్లోని ఇంపార్టెంట్ సబ్జెక్టులని అమలు పరచడంలో కానీ ఆయన ఎప్పుడూ వెనకాడేవాడు కాదు. చిన్నవారు పెద్దవారు అనేది కాదు. శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలకు అటెండ్ అయ్యాడు. అలాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే దానిలలో కూడా అటెండ్ అవుతాడు. అలాంటి గొప్ప మనిషి మనతో లేడు. ఆయన చేసిన మంచి పనులు, ఆయన గొప్పతనం మన మనసుల్లో ఉండిపోవాలని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.